హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్‌ను చూస్తూ లైక్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నా పిల్లల కోసం అనేసి నేనే కొన్ని ఫ్రాక్స్‌ని డిజైన్ చేసి స్టిచ్ చేశాను. అది వీడియో పెట్టాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమంటున్నారు. నేనైతే ఈరోజు ఈ శారీతో లంగాను కుడుతున్నాను. అది ఎలాగో మీకు చూయిద్దామనేసి వీడియో చేస్తున్నాను. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అనమాట. ఇటు పైట కొంగు దగ్గర ఐరన్‌లో కొంచెం కాలిపోయింది. ప్లస్ చాలా సార్లు ఇది కట్టాను. మనం ఒక శారీని 3-4 టైమ్స్ కడితేనే బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు పక్కన పడేయకుండా మనం హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసుకున్నామంటే మళ్ళీ కొన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు. ఇది శారీకి స్టార్టింగ్ పార్ట్, అదే కట్టు చెరుగు అంటాం కదా, అటు సైడ్ బార్డర్ ఉండదు కదా, ఆ పార్ట్ నేను కట్ చేస్తున్నాను. తర్వాత ఈ పళ్ళు పార్ట్ కూడా ఇలా సపరేట్ చేస్తున్నాను. ఇవి రెండు తీసేసిన తర్వాత మంచిగా మనము శారీని నీట్గా మెజర్ చేసుకున్నాము అంటే 3 మీటర్స్ వచ్చింది నాకైతే. అంటే 120 ఇంచెస్ అనమాట. దీన్ని 4 ఫోల్డింగ్స్లో పెట్టేసుకొని మన లెంత్కి సరిపడా ఇలాగా మనము హైట్ తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. కానీ సపోజ్ మనకు 40 ఇంచెస్ హైట్ లెంత్ కావాలంటే ఒక 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే నడుము దగ్గర బెల్ట్ అదే పట్టి వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ తగ్గించుకో. ఇప్పుడు మనము కుచ్చుళ్ళు ఎలా పెట్టుకోవాలి, అదే ఫిల్స్ చాలామందికి సరిగ్గా రావన్నమాట. పెట్టి తీస్తూ ఉంటాము. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రావాలంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎగ్జాక్ట్. ఫస్ట్ మన క్లాత్ లెంత్ చూసుకోవాలి 120 ఇంచెస్. అందులో అటు ఇటు ఒక 1 ఇంచ్ మనకు కుట్టుకుపోతుందిగా 2 ఇంచెస్ అనేది మైనస్ చేయాలి. అంటే 118 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన నడుము సైజు చూసుకోవాలి. ఎగ్జాంపుల్గా 34 అనుకోండి, దానికి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 2 కానీ 3 ఇంచెస్ అయినా చేసుకోవచ్చు. అప్పుడు 36 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు 118 ఇంచెస్ ఉంది కదా క్లాత్, డివైడెడ్ బై 36 వేస్తే మనకు 3.2 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ మెజర్మెంట్ ప్రకారం మనం ఫిల్స్ కనుక పెట్టాము అంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది లెంత్ అనుకోండి, 3.2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని మనకు ఫిల్ట్ వెడల్పు 1 ఇంచా 1.5 ఇంచా దాని ప్రకారంగా ఇట్లా లోపలి వరకు ఇంకొక మార్క్ పెట్టుకొని అది మనము ఇటు సైడ్గా ఫోల్డ్ చేయాలి. అది క్లాత్ మీద ఎలాగా అన్నది ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేశాను క్లాత్ అటు సైడ్ అనమాట. తర్వాత 3.2 ఇంచెస్ వరకు నేను అలాగా మార్క్ చేసుకున్నాను. 1.5 ఇంచ్ అనేది నాకు కుచ్చు వెడల్పు రావాలి కాబట్టి అది అలా పట్టుకొని మిగిలిందంతా లోపలికి పెట్టి ఇలా స్టిచ్ చేస్తాను. చూడడానికి కష్టంగా ఉన్న 1-2 సార్లు కుట్టామంటే ఈజీగా వచ్చేస్తుందండి. స్టార్టింగ్ బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. 2 సార్లు ట్రై చేసామంటే వచ్చేస్తుంది. కానీ ఇలా మనము మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేసాము అంటే అన్ని ఫిల్స్ చాలా ఈక్వల్గా వస్తాయి. మనకు క్లాత్ కూడా కరెక్ట్గా వస్తుంది, మళ్ళీ తీసే పని లేకుండా. నేను ఈ మెజర్మెంట్ తెలుసు కాబట్టి ఒకేసారి ఇలా మార్క్ చేసేసుకొని ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ కుడుతున్నాను. లేదంటే కొత్తగా చేసే వాళ్ళైతే 1.5 ఇంచుతో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకున్నా కూడా ఈ 3 మీటర్స్ క్లాత్కి సరిపోతుందన్నమాట. ఇలా అంతా నీట్గా మనము ఫిల్స్ అన్నీ పెట్టేసుకున్నాము అంటే లంగా అనేది రెడీ అయిపోతుంది. దీనికి మనము లైనింగ్ అనేది అటాచ్ చేయాలి. నేనైతే లోపల మన లంగా ఉంటుందనేసి లైనింగ్ అయితే యాడ్ చేయలేదు. చాలా నీట్గా వచ్చింది. మెజర్ చేస్తే నడుము కొలత మనమైతే ఎంత తీసుకున్నామో అంత ఎగ్జాక్ట్గా వచ్చిందన్నమాట. ఇప్పుడు నడుము దగ్గర బెల్ట్ పార్ట్ వేస్తాం కదా, అది సపరేట్గా లేకుండా ఈ పైట కొంగులో ఉన్నటువంటి ఈ బార్డర్ని ఇలా కట్ చేసుకున్నాను. దీనికి 2 లేయర్స్ అవసరం లేదు. ఈ బార్డర్ వచ్చేసి డిజైన్ వచ్చింది కదా, మంచిగా ఉంది. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఈ బార్డర్ ఆ పైన ఒక స్టిచ్ చేసి ఫోల్డ్ చేసి ఇటు సైడ్ లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసాము అంటే ఇది సరిపోతుంది. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా. దీనికి నాడా ఎక్కిచ్చేసాను అనమాట. నాడా ఏదో ఎల్లో కలర్ ఉంది, బాగా మ్యాచ్ అయ్యింది. లెహంగా అయితే రెడీ అయిపోయింది. దీని మీదకి మన శారీ బ్లౌజ్ ఉంది కదా, అది సరిపోతుంది. ఇంకో కొద్దిగా మ్యాచింగ్ దుపట్టా తీసుకున్నట్టు సరిపోతుంది. ఒక్క హాఫ్ అన్ అవర్లో పక్కన పడేసినటువంటి శారీతో ఇలా అయితే నేను హాఫ్ శారీ అనేది రెడీ చేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.